హలో, నేను వాయుపుత్రాని. నేనే అవసరాజును మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఇద్దరు శిష్యర్కం చేశాను. నా కరసాము కరాటే నేర్పించావా? ఆవేశంలో ఏదో చిన్న తప్పు చేశాను. అందరి ముందు నా పరుగు తీసి ఎండగట్టక వాయుపుత్ర. ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విరిచి సూప్ పెట్టేస్తాను. తవరా పని చేయకముందే ఒళ్ళంతా ఓనం అయిపోయింది. తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ నా ఒంటి మీద చెయ్యి మాత్రం పట్టడానికి లేదంటే. అయితే నా మాట విను. నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేయాలి. అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు. ఈ మొహం దానికి కూడా పనికిరాదేటి. చెప్పు శిష్యా. అర్థమైందా? సూపర్. నువ్వు చెప్పినట్టు చేసేస్తాడు వాయుపుత్ర. వాయుపుత్ర అంశరాజు శిష్యుడేనయ్యా. ఇలా అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేనున్నాను, నువ్వు దేని గురించి భయపడక. తతిమ ఏర్పాట్లని నేను చూసుకుంటాను. అమ్మాయి ఫోన్ పెట్టి నేను చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదేటి? నేను నేర్పించిన ఇచ్చలేవి నువ్వు మర్చిపోలేదు కదా. అదేరా నువ్వు ఈ గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఆ తర్వాత శిష్య నేను సాగు చేసే కర్ర అట్టుకెళ్ళావు కదా, అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తెప్పపోతే నా ఒళ్ళంతా ఓ సలపరం ఎక్కిపోతుంది.